మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. మరి రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక మంచి మాట చెప్పుకుందాం. జీవిత సత్యం. ఈ కథ భార్యాభర్తలకు అంకితం అండి. మనలో మార్పును సృష్టించేది ప్రేమ. మార్పు అనేది మంచి కోసం జరగాలి. మన చుట్టూ ఉన్న వ్యక్తుల కోసం మనం మారటానికి సిద్ధంగా ఉన్నామా లేదా ఈ విషయం తెలుసుకోవాలంటే ఈ కథను తప్పనిసరిగా వినాలండి. తమ వివాహ వార్షికోత్సవ సందర్భాన భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి కూర్చొని టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ప్రపంచానికి వారొక ఆదర్శమైనటువంటి జంట. నిజానికి వారిద్దరి మధ్య చాలా అన్యోన్యమైన ప్రేమ ఉండేది. కానీ కాలక్రమేణా వారిద్దరి మధ్య సమస్యలు మొదలయ్యాయి. వారి సంభాషణలో భార్య ఒక ప్రతిపాదన చేసింది. నేను మీతో చాలా చెప్పాలి, కానీ మనకు ఒకరి కోసం ఒకరి సమయం దొరకటంలా. అందుకే నేను 2 డైరీలు కొన్నాను. ఈ సంవత్సరం మొత్తం మన మనసులో ఒకరి మీద ఒకరికి ఉన్న వాటిలో ఈ సంవత్సరం మొత్తం కూడా మన మనసులో ఒకరి మీద ఒకరికి ఉన్న వాటిని వీటిలో రాద్దాం. వచ్చే ఏడాది పెళ్లి రోజున మన లోపాలను తెలుసుకోవటం కోసం ఒకరి డైరీని మరొకరు చదువుకుందాం. వాటిని సరిదిద్దుకోవటానికి కలిసి ప్రయత్నించుదాం. ఈ ఆలోచన నచ్చినటువంటి భర్త వెంటనే దానికి అంగీకరించాడు. వెంటనే ఇద్దరు కూడా చెరొక డైరీ తీసుకొని రాయటం మొదలుపెట్టారు. రాసుకున్నారు కూడా. అలా 1 సంవత్సరం వేగంగానే గడిచిపోయింది. మరుసటి సంవత్సరం వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ముందుగా నిర్ణయించుకున్న విధంగా తమ డైరీలను మార్చుకున్నారు. ఒకరి డైరీ ఒకరు. మొదట భార్య తనను ఉద్దేశించి వ్రాసిన డైరీని భర్త చదవటం ప్రారంభించాడండి. అందులో మొదటి పేజీలో ఉంది, ఈరోజు మన వివాహ వార్షికోత్సవం. మీరు నాకు మంచి బహుమతులు ఏనాడు ఇవ్వాల అని రాసింది. అలాగే 2వ పేజీలో మీరు నన్ను భోజనానికి రెస్టారెంట్కి తీసుకెళ్ళాలా. 3వ పేజీలో నన్ను సినిమాకి తీసుకెళ్తారని హామీ ఇచ్చారు, కానీ అలసిపోయానని చెప్పి చివరి క్షణాల్లో ఎన్నోసార్లు రద్దు చేశారు కూడా. నా తరపున బంధువులు వచ్చారు, కానీ మీరు ఎప్పుడు వారితో సరిగ్గా మాట్లాడాల. చాలా ఏళ్ళ తర్వాత ఈరోజు మీరు నాకు ఒక డ్రెస్ కొన్నారు, కానీ అది చాలా పాత ఫ్యాషన్ది. ఇలా భర్త మీద ఎన్నో పనికిమాలిన ఫిర్యాదులు అన్నీ ఆమె డైరీలో రాసుకుంది. అది చదవటం పూర్తి కాగానే అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. అప్పుడు భర్త అనుకుంటున్నాడు, ఓ ప్రియ, నన్ను క్షమించు. ఇప్పటి వరకు నా తప్పుల గురించి నాకు అసలు తెలియదు. ఈ విషయాల్లో నువ్వు ఇంతగా బాధపడతావని నేను ఎప్పుడు ఊహించలే. భవిష్యత్తులో వాటిని పునరావృతం కాకుండా ఉండేందుకు నా వంతు ప్రయత్నం నేను ఇక తప్పనిసరిగా చేస్తాను అని చెప్పాడు. ఇప్పుడు తన కోసం భర్త రాసిన డైరీని చదవటం భార్య వంతు అండి. అందులో మొదటి పేజీ చూసింది, ఖాళీగా ఉంది. 2వ పేజీ ఖాళీ, 3వ పేజీ ఖాళీ. ఇలా భార్య 50 పేజీలు 50 నుంచి 60 పేజీల దాకా తిరిగేసిన డైరీ, కానీ అన్నీ ఖాళీగానే ఉన్నాయి. అప్పుడు భార్య ఎంతగానో కలత చెందుతూ, నా ఈ చిన్న కోరిక కూడా మీరు తీర్చలేరని నాకు తెలుసండి. నా మనసులో ఉన్నదంతా వ్రాయటానికి నేను ఎంతగా కష్టపడ్డాను. ఈ సంవత్సర కాలంలో నేను పడిన బాధ అంతా మీకు తెలియాలని నేను ఎంతగానో కోరుకున్నా, కానీ మీరు నా కోసం ఇంత కూడా చేయలేకపోయారా అని ఎంతగానో వాపోయింది. అప్పుడు భర్త చిరునవ్వు నవ్వుతూ, చివరి పేజీలో అంతా రాశాను ప్రియ, అది చదువు అన్నాడు.
భార్య ఆత్రంగా చివరి పేజీ తెరిచింది. అందులో ఇలా ఉందండి: ఎదురుగా ఉండి ఎంత కసురుకున్నా ఎన్నాళ్ళు నువ్వు నాకు నా కుటుంబానికి అందించిన అపరిమితమైనటువంటి ప్రేమ ముందు ఈ డైరీలో వ్రాయటానికి నీలోని ఏ లోపాన్ని కూడా నేను గుర్తించలేకపోయాను ప్రియ. అలాగని నీలో ఏమీ లేవని కాదు. నీ ప్రేమ, అంకిత భావం, మా కోసం నీ త్యాగం ఆ బలహీనమైన లోపాలన్నింటినీ అధిగమించేలా చేశాయి. నాలో లెక్కలేనన్ని క్షమించరాని తప్పులు ఉన్నప్పటికీ నా జీవితంలోని ప్రతి దశలో కూడా నాకు నీడలా ఉన్నావు. నీ నీడలో ఆ లోపాన్ని ఎలా కనుగొనను ప్రియ? మరి ఎల్లప్పుడూ నాకు నీడలా ఉన్నావు. నీ నీడలో అసలు లోపాన్ని ఎలా కనుక్కోగలను అని వ్రాశాడు. అది చదివినటువంటి భార్య కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. ఆమె తన భర్త చేతి నుండి తన డైరీని తీసుకొని 2 డైరీలతో పాటు తమ విభేదాలు, ఫిర్యాదులను మంటల్లో కాల్చేసింది. మళ్ళీ వారి జీవితాలు క్రొత్తగా పెళ్ళైన జంటల ప్రేమతో వికసించాయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా తెలుసుకుందాం. ఈనాటి భార్యాభర్తల్లో మరి ప్రతి క్షణము ఏదో ఒక అసంతృప్తి, ఆందోళన, అశాంతి. నువ్వు నన్ను సరిగ్గా ప్రేమించట్లేదు, సరిగ్గా గుర్తించట్లేదు అని చెప్పి ఎప్పుడు వాదోపవాదాలు. మరి ఈ విషయం ద్వారా మనం సత్యాన్ని తెలుసుకుందాం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న PMC ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.